నమస్తే, నేను మీ జేపీ వెంకట్, శ్రీ జేపీ కన్స్ట్రక్షన్స్. సో బిల్డింగ్ కట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా కాలం నుంచి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈరోజు మీకు బెల్ట్ బీము అంటే చుట్టూ ప్రహరీ కట్టినప్పుడు బెల్ట్ బీము చుట్టూ 6 అంగుళాలు కింద భూమి లెవెల్లో ప్లింత్ బీమ్ వేస్తున్నాము. ప్లింత్ బీమ్ కాకుండా మీరు పునాది ఎంత అయితే పెట్టుకున్నారో అంత పెట్టుకున్న తర్వాత మరలా బెల్ట్ బీమ్ అని 4 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ మీకు ఇంకా ఓపుకుండి ఇంకా ఇది ఉంటే కనుక 5 ఇంచెస్ ఆర్ 9 ఇంచెస్ అయినా సరే మీరు ఈ బెల్ట్ బీమ్ వేసుకొని మీరు గోడ కట్టుకున్నట్టయితే ఆ గోడ ఎక్కువ కాలం ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలామంది ఇది వేసే దగ్గర ఎందుకు ఆలోచిస్తున్నారు, ఈ బెల్ట్ బీమ్ కంపల్సరీ లోపల బుట్ట కట్టి బెల్ట్ బీమ్ వేయండి. నెంబర్ 1గా మీ ప్రహరీ కానీ ఇల్లు కానీ బాగుంటుంది. ఇలాగే ఇది వేసినట్టుగానే లోపల ఇంటికి కూడా, ఇంటి వాల్కి కూడా, ఇంటి పునాది మీద కూడా మీరు 4 ఇంచ్ కానీ 6 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ మీరు బెడ్ కాంక్రీట్ ఆర్ బెల్ట్ బీమ్ లేదా బెల్ట్ ఏదైనా అంటున్నారు దాన్ని, మీరు ఊసలు రన్ చేసుకుని అది వేసుకోండి. అది వేసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్లో కానీ లేదా ఇళ్లల్లో కానీ భూమి లోపల నుండి చమాయింపు గోడ దగ్గరికి ఒక 3 అడుగులు చుట్టూ, పైన 3 అడుగులు చుట్టూ కూడా చమాయింపు వచ్చేసి పెయింట్ ఊడిపోయి రకరకాలుగా అయిపోయి కొత్త ఇల్లులు కూడా చమాయింపు కింద నుండి లాక్కుంటున్నాయి. ఎందుకనంటే ఇటుక డైరెక్ట్గా మీరు ఈ ఇటుక మీద మరలా ఇటుక పెట్టి కడుతున్నారు. ఈ ఇటుక మీద ఇటుక పెట్టి కట్టడం వల్ల అది ఈ ఇటుక వాటర్ లోపల ఆల్రెడీ వాటర్ ఉంది, ఈ ఇటుక తీసుకుని మళ్ళీ ఇటుక్కిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఇటుక వచ్చే వాటరు దీనికి మళ్ళీ పైన పెట్టే ఇటుక్కి ఇప్పుడు ఈ ఇటుక నుండి ఈ ఇటుకు ఉన్నటువంటి ఈ జాయింట్ని, ఈ రెగ్యులారిటీని మేము కట్ చేసాం. అంటే ఇక్కడ కాంక్రీట్ వేయడం వల్ల ఈ కాంక్రీటు దీన్ని ఉన్న వాటరు ఈ కాంక్రీట్ లాక్కోదు, ఈ కాంక్రీట్ లాక్కుని దీనికి పంపిస్తుంది. కాబట్టి ఇక్కడ నుండి మనం గోడ కడుతున్నప్పుడు ఈ కింద ఏదైతే వాటర్ ఉందో లేకపోతే భూమిలో లీక్ అయిన వాటర్ ఉందో అవన్నీ ఇలా పైకి వచ్చి 3.5 అడుగులు ఎత్తు వరకు కూడా చుట్టూ ఇంటి లోపల చమాయింపు కనబడుతుంది. ఆ చమాయింపు కనబడుకోకుండా ఉండడం కోసం ఇప్పుడు మనం ఈ ఇటుక నుండి మళ్ళీ బెల్ట్ బీమ్ వేసాం. అది ఇంటికి కూడా లోపల కూడా బెల్ట్ బీము కంపల్సరీ. ఈ బెల్ట్ బీము ఈ బెల్ట్ కాంక్రీట్ కింద వేసిన తర్వాత మాత్రమే మీరు ఇటుకలు కట్టండి. అప్పుడు ఇది వాటర్ పీల్చుకోదు కాబట్టి దీనికి పంపించదు, లోపల నుండి వాటర్ పైకి రాదు. అందువల్ల మీ గోడ స్ట్రాంగ్గా ఉంటుంది. లీకేజ్ సమస్య, వాటర్ పీల్చుకోవడం ఇలాంటివి ఏమి ఉండదు ఈ బెడ్ కాంక్రీట్ వేసినప్పుడు మాత్రమే. ఇది వేయకపోవడం వల్ల మీకు ఖచ్చితంగా చమాయింపు అనేది ఇప్పుడు కాదు, 6 నెలల తర్వాత కాదు, సంవత్సరం తర్వాత అయినా సరే మీకు కంపల్సరీ వస్తుంది. అది ఇలా బెడ్ కాంక్రీట్ వేసుకోండి లేదా బెల్ట్ వేసుకోండి. బెల్ట్ బీమ్ అంటున్నాం, బెడ్ కాంక్రీట్ అంటున్నారు, ఇంకా కొంతమంది బెల్ట్ వేస్తున్నాం అంటున్నారు, చాలామంది చాలా రకాలుగా అంటున్నారు బెడ్ కాంక్రీట్ అని. ఇవన్నీ కూడా మీరు ఏదన్నా సరే కాంక్రీట్ విత్ 4 ఇంచ్ ఆర్ 6 ఇంచ్ మీకు ఇంకంతకు మించి ఉన్నా పర్వాలేదు. కింద ప్లింత్ బీమ్ తర్వాత గోడ తర్వాత మరలా మీరు బెడ్ కాంక్రీట్ ఆర్ బెల్ట్ బీము ఏదైనా కానీ అది మీరు కంపల్సరీ వేసిన తర్వాత ఇంటి లోపల గోడలైనా సరే ఇంటి బయట గోడలైనా సరే మీరు కట్టాలి. ఇది ప్రహరీకి వేసినప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఊసలు కూడా కొంచెం దిట్టంగా వేసుకోండి. అప్పుడు మీకు ప్రహరీ స్ట్రాంగ్గా ఉంటుంది. లోపల మాత్రం లీకేజ్ సమస్యలు రాకుండా మీకు ఉపయోగపడుతుంది.